సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళ ప్రమేయం ఇందులో అంత ఎక్కువ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయినా కూడా ఇప్పుడు మేము కేసు ఫైల్ చేస్తే ఆ బాధితులు ఎవరన్నా మా దగ్గరికి వస్తే ఫస్ట్ సెకండ్ పేర్లు ఎస్ఐ గారిది సిఐ గారిదే ఉంటుంది. ఇంకా అందులో నో డౌట్. తర్వాత ఒకవేళ మేము ఇంకా ఇన్వాల్వ్ చేయాలి పెట్టాలనుకుంటే ఇంకా పైన వాళ్ళ మీద కూడా పెడతాం. ఎక్కడి దాకా దీన్ని తీసుకెళ్తాం. బాధితులు మా సపోర్ట్ నిలబడితే, వాళ్ళ ధైర్యం లేకపోతే మేము ఒంటరి పోరాటం ఎన్రోల్ చేయాలి. ఒకసారి కామెంట్స్ చూద్దామండి. కామెంట్స్ చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయండి. ఇంత ఫాస్ట్గా చదవటం కష్టమే. జై భీమ్ రాజేష్ గారు చాలా ధన్యవాదాలు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు మరి ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. నరసింహ బల్లం థ్యాంక్ యూ అండి. అవునన్నా నేను కూడా రావులపాలెం వచ్చాను. చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు. జగన్ వెంకటేష్ అన్న రావులపాలెం గోపాలపురం మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయినా ఎలా జరగడం దురదృష్టకరం. తమ్ముడు మన నాయకులు సరిగా ఉండాలి. నాయకులు తిన్నగా లేకపోతే ఇప్పుడు అక్కడ ప్రచారం ఎలా చేస్తున్నారట కొంతమంది. రాజేష్ అనేవాడు ఫస్ట్ రోజే ఫోన్ చేశాడట. నేను అవునండి ఒకసారి సిఏ గారికి ఫోన్ చేయండి. ఒకసారి ఆయన్ని కూడా అడుగుదాం. 567 అంటే ఎస్ఐ గారికి వెళ్తున్నట్టుంది. హలో సార్. నమస్తే సార్. నమస్తే. నా పేరు రాజేష్ అండి. మహాసేన్ రాజేష్ అంటారు నన్ను. రాజేష్ గారు నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్. ఇది ఇప్పుడు రావులపాలెంలో జరిగిన కేసు విషయంలో నా నుండి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా సార్? లేదండి, మీరు అది చేయలేదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఉంటాను సార్. నమస్తే. ఇప్పుడే కాదండి, అసలు ఏ కేసులో ఏ పోలీస్ వారికి నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టను. ఒకవేళ అన్యాయం జరిగిందని కనుక నేను భావిస్తే పై అధికారులకో ధర్నావో రాస్తారోకో చేసుకుంటాను తప్ప పోలీస్ అధికారుల విధులకి ఏ రోజు భంగం కలిగించలేదు నేను. ఇప్పుడు ఒకవేళ కేసు అయితే ఫస్ట్ చేసేది ఎస్ఐ గారికి చేస్తారు కానీ సిఐ గారికి చేయరు. సిఐ గారి నెంబర్ అయితే రాలేదు మరి మన దగ్గరికి. రావులపాలెం ఎస్ఐ గారే చెప్తున్నారు సాక్షాత్తు. ఆయనకి నేను ఎప్పుడు ఫోన్ ఇదే ఫస్ట్ టైం నేను ఆయనకి ఫోన్ చేయటం. అయినా జగ్గిరెడ్డి గారు రాజేష్ ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఏదో అన్నాడట, అందుకని పగతోనే మిమ్మల్ని అందరినీ బొక్కలేస్తాడు అని చెప్తున్నాడు. కానీ మా రెడ్డి గారిని మీరు అన్నారు కాబట్టి మిమ్మల్ని బొక్కలేస్తాను నేను, ఏం పీక్కుంటారో అనే ధైర్యం జగ్గిరెడ్డిలో లేదు. జగ్గిరెడ్డి గారు నిన్నే మిమ్మల్ని అంటున్నాను కదా, మీ రెడ్డి గారి మీదకి వచ్చారు మా కుర్రోళ్ళని, మీకు కోపం వచ్చింది. మరి మా అంబేద్కర్ గారిని నన్ను అవమానిస్తే మాకెంత కోపం రావాలి, మాకెంత సిగ్గు ఉండాలి మళ్ళీ మీకు ఓటేయడానికి. కానీ మళ్ళీ ఈ గొడవను కూడా మళ్ళీ మాకు కలిపేయడానికి ఎందుకు సార్ ఇలాగ అప్పబావ నాటకాలు? ఏమన్నా డైరెక్ట్ మాట్లాడండి సార్. డైరెక్ట్ మాట్లాడే అధికారం మీ దగ్గర ఉంది. మా వాళ్ళందరూ మాలో కూడా మెజారిటీ నాయకులు మీతో ఉన్నారు. మమ్మల్ని ఏమైనా చేయించాలంటే మీకు చిటుకులో పని. అయినా కూడా ఎందుకు సార్ భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు రాజేష్ మహాసేన్ ఇంకా తప్పుగా చేయాలని చూస్తున్నారు? మీరు తప్పుడుగా క్రియేట్ చేస్తే అయ్యో మేము తప్పుడుగా అయిపోయామే, మమ్మల్ని ఇలా జగ్గిరెడ్డి గారు మమ్మల్ని ఇలా దుష్ప్రచారం చేసేసారే అని బాధపడే రకం కాదు ఇక్కడ. మీ తప్పులన్నీ రోడ్డుకి ఈడ్చి చూపిస్తాం బయట. నీకోసం నా సొంత జాతోడే నన్నే ఎదిరించిన కుర్రోళ్ళనే ఈరోజున మీ ఓడికి ఎదురు తిరిగారని మీ ఎదురు తిరగడం కూడా ప్రశ్నించారు. అవమానాన్ని జైల్లో పెట్టించేస్తావా? అయినా సిగ్గు లేకుండా నీ వెనకాల దళిత నాయకులు ఎలా తిరుగుతారో ఆ నియోజకవర్గంలో ఎవరెవరు ఇంకా నీ కాళ్ళ దగ్గరకు వస్తారో అది కూడా చూస్తాం. రేపటి నుంచి వాళ్ళ ఫోటోలు కూడా పెద్ద పెద్ద ఫోటోలు వేసి ఇగో రెడ్డి గారు బానిసిరుగో దళితులను నాశనం చేస్తున్నా సరే రెడ్డి గారులతో తిరుగుతున్న గొప్ప గొప్ప మన దళిత నాయకులు ఇరుగు అని చూపిస్తాను వాళ్ళని. ఊరుకోని నేనేమంత ఈజీగా. పోలీస్ వారికి నేను లైవ్లో కాల్ చేసి అసలు కేసు గురించే మాట్లాడదాం అనుకున్నాను. కానీ అది ఎందుకో నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఎంత టఫ్ జాబ్ చేస్తారో, ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయో నాకు తెలుసు. నేను కూడా పోలీసుల మీదే మళ్ళీ వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళనేదో వాళ్ళ తప్పులు బయటపెడదామని నేను ప్రయత్నించడం అంటే ఖచ్చితంగా అది చాలా తప్పు. నాకు నేనే చాలా తప్పుగా భావించానండి. క్షమించండి పోలీసు వారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని లైన్లోకి తీసుకోకపోదు నేను. కానీ దుష్ప్రచారం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని మాట్లాడడం జరిగింది రావులపాలెం ఎస్ఐ గారికి కూడా. కానీ మీరు కూడా అంటే మీరు ఏం చెప్పినా పైనుంచి ఒత్తిడి వస్తే మీరేం చేస్తారు? వేయండి కేసు అంటే వేయాల్సిందే, పెట్టండి ఎఫ్ఐఆర్ అంటే పెట్టాల్సిందే, ఆ సెక్షన్ వేయండి అంటే వేయాల్సిందే. మీది నిస్సహాయ పరిస్థితే. బలైపోయింది కూడా కింద స్థాయి ఉద్యోగులే బలైపోతున్నారండి. దీన్ని ఎలాగా అరికట్టాలో ఎలాగ ఆపాలో నాకు తెలియట్లేదు.